తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. గత 3 రోజులుగా రాష్ట్రంలో చలి ప్రభావం పెరిగింది. ఈశాన్య ప్రాంతాల నుంచి రాష్ట్రం వైపు శీతల గాలులు వీస్తూ ఉండడంతో తీవ్రత పెరిగినట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెల్లవారుజామున రోడ్లపై ఏమీ కనిపించలేనంతగా మంచు కమ్మేస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్, సంగారెడ్డి జిల్లాలో అధికంగా చలి తీవ్రత ఉందని, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు ఒకసారి పరిశీలిస్తే ఆదిలాబాద్లో అత్యంత కనిష్టంగా 7.2 డిగ్రీలు నమోదైంది. ఇక పటాన్ చెరువులో 8.4, రామగుండంలో 12.4 డిగ్రీలు, హన్మకొండలో 13, హైదరాబాద్లో 13.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రేటర్లోని పలు ప్రాంతాల్లో సాధారణంగా 5 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో చలిగాలులతో రాత్రిళ్లు బయట అడుగు పెట్టేందుకు ప్రజలు వణికిపోతున్నారు. ఇక ఏపీలో కూడా చలి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి పడిపోయాయి. లంబసింగిలోని 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. మరో 10 రోజుల పాటు రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.